जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను. డాక్టర్ అయ్యాను, అందుకే సర్వీస్ చేశాను. అందుకే ఒక కోవిడ్ పేషెంట్ రోడ్ మీద ఉంటే ఆయన కారులోకి ఎక్కించుకున్నాడు. ఆ కోవిడ్ అంటుకుంటుందా లేదో కూడా తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి ఎంతో మందిని ఆ టైంలో కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూడండి. ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు, నేను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు నేను నర్సీపట్నంలో ఎంతో మంది మందు డాక్టర్లు లక్ష రూపాయలు అడుగుతున్నారు జీతాలు, అయినా నేను సర్వీస్ చేయడానికి వచ్చానని చెప్పాడు. అలాంటి డాక్టర్ని కళ్ళ ముందు వీళ్ళు హింసించి చంపేశారు. ఆయనకి జస్టిస్ కలగాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నాం. నో ప్యూన్ నో వాటర్ అనే ఉద్యమంతో స్టార్ట్ అయిన వ్యక్తి పూణేలో ఒక బావి దగ్గరికి నీళ్ళ దగ్గరికి కొంతమంది రాలేకపోతే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఆ రోజుల్లోని మహాత్మా గాంధీ గారు తప్పు చేస్తే కూడా వేలెత్తి చూపెట్టే దమ్మున్న నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనం అంత ఉద్యమాలని ముందు తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి ఈ రోజు అందుకనే నేను రాష్ట్రంలో జరిగిన ఎన్నో అరాచకాలు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి, కానీ మన నర్సీపట్నం పరువు తీసే విధంగా దుబాయ్లో ఉన్న పేపర్లో ఛానల్స్లో సింగపూర్లో ఛానల్స్లో కూడా ఈ డాక్టర్ గారి గురించి వచ్చింది. నా నర్సీపట్నం పరువు అలా పోయింది. కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజుకి జస్టిస్ జరగలేదండి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు. ఈవెన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేసినా కదా, ఈ ఎమ్మెల్యే ఆ స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించడం వీడియో చేసినా కానీ దాని మీద ఏమాత్రం ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగలేదు. సిబిఐ ఎంక్వైరీ అడిగారు, అది కూడా జరగలేదు. వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చి ఈ ఎమ్మెల్యేని ఓడించండి అని అంటుంది తప్ప వాళ్ళ కొడుక్కి న్యాయం చేయమని, కుటుంబానికి న్యాయం చేయమని, పునః ఉద్యోగం ఏమన్నా వాళ్ళ వైఫ్కి కానీ కొడుకు కానీ ఎవరికైనా ఇస్తున్నారా, ఏది ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పలేదండి. అందుకనే ఆ విషయం మీద డాక్టర్ సుధాకర్ గారికి జస్టిస్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్లక్ చేయడం జరుగుతుందండి. ఇదేంటంటే జస్టిస్ ఫర్ సుధాకర్, వి స్టాండ్ విత్ ఫ్యామిలీ అని చెప్పి సుధాకర్ గారిని అంబేద్కర్ గారిని నివాళులు అర్పించడం ఒక ఎత్తు అయితే, ఈ సుధాకర్ గారు పేరుని చిరస్థాయిలో ఈ నర్సీపట్నంలో ఉంచడం ఒక ఎత్తు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నానండి. ఈరోజు నేను ఇందాక చెప్పాను, నేషనల్ మీడియా అంతా చూడండి. నేషనల్ మీడియా డాక్టర్ ఇన్ ఇండియన్ పీపీ రో బండల్డ్ ఆఫ్ టు మెంటల్ యూనిట్ అని చెప్పి, ఇది ఇక్కడ కాదండి, మెట్రో ఇది జాయల్ టైలర్ ఒక విలేకర్ ఎక్కడో లండన్ లో రాశాడు ఈ పేపర్. నర్సీపట్నం ఇండియా ఢిల్లీ కాదు, లండన్ లో రాశాడు ఈ పేపర్. అంటే ఇంకంతకంటే చూడండి, ఇండియా అని రాశారు ఇక్కడ, ఇండియన్ టీపీ రో, టీపీ కిట్స్ లేవని.